ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాల్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. కవిరాజునగర్, దంసలాపురం, వెంకటేశ్వర కాలనీలను పరిశీలించిన మంత్రి వరద బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మున్నేరు వరదల్లో సర్వం కోల్పోయామని బాధితుల ఆవేదన వ్యక్తం చేశారు. అధైర్యపడవద్దని, వరద బాధితులకు ఎంత ఖర్చైనా ప్రభుత్వం వెనకాడకుండా ఆదుకుంటుందని మంత్రి భరోసానిచ్చారు. వాటర్ లెవెల్ తగ్గింది కాబట్టి ఇళ్లన్నీ కూడా బురదమయమై ఉన్నాయి, రహదారులన్నీ కూడా బురదమై ఉన్నాయి. జిల్లాలో ఉన్నటువంటి ట్యాంకర్స్ కానీ, ట్రాక్టర్స్ కానీ, వర్కర్స్ని తీసుకొచ్చి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని, హెల్త్ని, అన్ని డిపార్ట్మెంట్లను కూడా ఖమ్మం మున్సిపల్ పట్టణంలో కేంద్రీకృతం చేసి రోడ్లన్నింటినీ కూడా క్లీన్ చేయటం, ఎలక్ట్రిసిటీని రిస్టోర్ చేయటం, స్తంభాలన్నీ కూలిపోయినాయి, వాటినన్నింటినీ రిస్టోర్ చేసి ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ శక్తిని పునరుద్ధరించడం. పేదలందరూ కూడా సర్వస్వం కోల్పోయి ఉన్నారు కాబట్టి వాళ్ళకి భోజనంతో పాటు సాయంత్రానికల్లా నిత్యావసర వస్తువులు కూడా పంపిణీ చేయాలని చెప్పి జిల్లా యంత్రాంగం ప్రయత్నం చేస్తూ ఉంది. ఎన్ని వేల మంది ఉన్నా కూడా అందరికీ నిత్యావసర వస్తువులు పంపిణీ, అదేవిధంగా ఈ రోజున వాళ్ళకి కావలసినటువంటి తాత్కాలికమైనటువంటి ఉపశమనానికి కావలసినటువంటి అన్నిటినీ కూడా సప్లై చేయమని చెప్పి జిల్లా యంత్రాంగాన్ని కోరటం జరిగింది.